అందరికీ నమస్కారం. మిత్రులారా, విటమిన్ డి ఫుడ్ ద్వారా ఎక్కడ దొరుకుతుందనే దాని గురించి మాట్లాడదాం మనం ఈరోజు. మనకు విటమిన్ డి బోన్స్‌కి అవసరము, జాయింట్స్‌కి అవసరము. దాని గురించి దాంట్లో చాలా పనులున్నాయి. స్కిన్‌కి మంచిది, హెయిర్‌కి మంచిది, కళ్ళకి మంచిది. వీటన్నిటికి కావాల్సి ఉంటుంది. విటమిన్ డి అనేది యాక్చువల్‌గా 2 రకాలు ఉంటుంది. విటమిన్ డి2 అంటారు. దాన్ని ఎర్గో క్యాల్సిఫెరాల్ అంటారు. విటమిన్ డి3 అంటే కోలెకాల్సిఫెరాల్. ఎర్గో క్యాల్సిఫెరాల్ ప్లాంట్ సోర్స్ అంటారు. ప్లాంట్స్ తయారు చేసుకునేవి వాటి కేటగిరీస్ అవి. కోలెకాల్సిఫెరాల్ జంతువుల దగ్గర నుంచి వచ్చేవి. మనకు విటమిన్ డి కావాలంటే ఏం చెప్తారు? ఎండలోకి వెళ్ళి కూర్చోవాలి. ఎండలోకి వెళ్ళి కూర్చుంటే ఆ స్కిన్కి అల్ట్రావైలెట్ రేస్ టచ్ అయితే మన బాడీ విటమిన్ డి3 తయారు చేసుకుంటుంది, అది సరిపోతుంది అని చెప్తారు. కానీ ఈ రోజుల్లో ఎండలోకి ఎంతమంది వెళ్ళగలుగుతున్నారు? అంటిల్ అన్లెస్ వాళ్ళు చేసేటువంటి పని ఎండలో ఉంటే తప్ప. అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసింది, అసలు ఎండ తగలట్లేదు. ఆఫీసులకు వెళ్ళేమో పొద్దున్నే వెళ్ళిపోతారు, హడావిడిలో ఉంటారు, తర్వాత సాయంత్రం ఎప్పుడు బయటకు వస్తారు. దాంతో మనకు ఇండియాలో విపరీతమైన ఎండ ఉన్నప్పటికీ కూడా ఎండలో మనం ఉండలేకపోతున్నాం. దానివల్ల విటమిన్ డి డెఫిషియన్సీ వస్తుంది. మరి ఇటువంటప్పుడు ఫుడ్ ద్వారా ఏదైనా తీసుకుంటే బెటరా అనే క్వశ్చన్ అరైజ్ అవుతుంది. చాలామందికి క్వశ్చన్ ఇది ఒక బ్రహ్మ పదార్థం ఎలా దొరుకుతుంది? లేదంటారు, ఉందంటారు. అది క్లియర్ చేయడానికి నేను చెప్తున్నాను ఈరోజు. విటమిన్ డి మనకు డైలీ రిక్వైర్మెంట్ కావాల్సింది 600 నుంచి 800 ఇంటర్నేషనల్ యూనిట్స్ అంటారు, ఐయు అంటారు. అంటే అరౌండ్ ఎంత కాదండి, ఒక 20 మైక్రోగ్రామ్స్ కావాలి. ప్రతిరోజు 20 మైక్రోగ్రామ్స్ విటమిన్ డి అనేది కావాల్సి ఉంటుంది. దాన్ని మనము ఫుడ్ సోర్సెస్ ద్వారా దొరికితే సరిపోతుందా? ముందే చెప్పుకున్నాం, విటమిన్ డి తయారయ్యేది అల్ట్రావైలెట్ రేస్ టచ్ అయినప్పుడు తయారు చేసుకుంటుందని. మనిషి మనం స్కిన్ ద్వారా తయారు చేసుకుంటున్నాం. మరి మన లెక్కే మిగతా మిగతా జంతువులు ఏదైనా తయారు చేసుకుంటారు, అంతే కదా. మనకొక్కరికే ఉండదు. ఇంకా కొన్ని జాతులు కూడా తయారు చేసుకుంటాయి ఇలాగే మన లెక్కే. ఎండలో ఉంటే విటమిన్ డిని తయారు చేసుకుంటాయి. వాటిని మనం కన్జ్యూమ్ చేస్తే సరిపోతుంది కదా, వాటిని తీసుకుంటే సరిపోతుంది కదా. అంటే బేసికల్గా నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళకి సోర్స్ ఉంది. ఎండలో ఉండలేకపోయినా వాళ్ళు కొన్ని ఈ నాన్ వెజ్ ఐటెం తింటే వస్తుంది. అవేంటంటే సాల్మన్ ఫిష్ అంటాం. మనకు సాల్మన్ ఫిష్ అని చెప్పి దొరుకుతుంది బాగా ఇండియాలో, ఎక్కడైనా దొరుకుతుంది. ఇంకా నార్త్ ఈస్ట్ అంటే ఈ మణిపూరు, మేఘాలయ ఇటువంటి ఆ ఏరియాల్లో ఇంకా బాగా ఎక్కువ దొరుకుతుంది. అంటే సముద్రంలో దొరుకుతుంది. బేసికల్గా సముద్రంలో చేపలు పట్టేవాళ్ళు మనకు ఈ బంగాళాఖాతంలో దొరికేది అదే సాల్మన్ ఫిష్ అంటారంట. అది గులాబీ కలర్ ఉంటుంది, రోజ్ కలర్ ఉంటుంది, ప్లస్ లైట్గా స్మెల్ ఉంటుంది. దీన్ని బాగా తింటారని చెప్తున్నారు. అంటే నేను నాన్ వెజిటేరియన్ కాదు, నాకు ఐడియా లేదు. సో ఇంకా సార్డెన్స్ అని, షింప్ అని ఏవో ఉన్నాయి, కానీ మనకు దొరకవు, అంత యూజ్ ఉండదు ఇక్కడ మనకు సాల్మన్ ఫిష్ దొరుకుతుంది. బాగా ఫ్లెష్ ఎక్కువ ఉంటుంది దాన్ని కన్జ్యూమ్ చేయగలిగితే మనకు కావాల్సినటువంటి ఆర్డిఏ, రికమెండెడ్ డైటరీ అలవెన్స్ అంటారు కదా, దాంట్లో ఆల్మోస్ట్ ఆల్ 60 to 70% వచ్చేస్తుంది. అంటే ఒక 100 గ్రాములు ఈ సాల్మన్ ఫిష్ కానీ తినగలిగితే దాంట్లో ఆల్మోస్ట్ ఆల్ 600 నుంచి 650 ఇంటర్నేషనల్ యూనిట్స్ వచ్చేస్తుంది. మామూలుగా ఈ వాటిలో కూడా ఇంకా ఈ చేపల చెరువుల్లో పెంచుతారు చూసారా, వాటికన్నా కూడా న్యాచురల్గా తిరిగేటివి, అంటే సముద్రంలో మామూలుగా తిరుగుతూ దొరుకుతాయి చూస్తారా, అటువంటి వాటిలో ఎక్కువ ఉంటుంది. అంటే వైల్డ్ ఫిష్ అంటారు దాన్ని. అటువంటి న్యాచురల్గా పెరిగేదాన్ని కానీ పట్టుకోగలిగితే దాంట్లో ఆల్మోస్ట్ 900 ఇంటర్నేషనల్ యూనిట్స్ ఉంటాయంట. అంటే న్యాచురల్గా అవే తయారు చేసుకుంటాయి, ఎండకి ఎక్స్పోజ్ అవుతాయి, తయారు చేసుకుంటూ ఉంటాయి. కాబట్టి రిజల్ట్ చాలా బాగుంటుంది. అందుకే బెంగాలీస్కి యూజువల్గా ఈ విటమిన్ డి డెఫిషియన్సీ ప్రాబ్లం కొంచెం తక్కువ ఉంటుందని చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి ప్రతిరోజు చేప తినాలి, ఫిష్ తినాలి, అదొక రూల్ అనమాట బెంగాలీస్కి. అందుకని వాళ్ళకి విటమిన్ డి తక్కువ ఉంటుంది, ఇదే తింటారు, ఎక్కువ తింటూ ఉంటారు. కాబట్టి మీకు లోకల్గా ఎక్కడైనా సరే ఉంటే దీన్ని ట్రై చేస్తే
ఆ విటమిన్ డి డెఫిషియన్సీ కాకుండా మీరు చూసుకోవచ్చు ప్రతిరోజు. అలాగే ఇంకొక ఆప్షను, కొంతమందికి ఈ చేపలు నచ్చకపోవచ్చు, డైరెక్ట్గా దాని స్మెల్ అది నచ్చకపోవచ్చు. అటువంటప్పుడు కాడ్ లివర్ ఆయిల్ అని చెప్పి దొరుకుతుంది. కాడ్ లివర్ ఆయిల్ మెడికల్ షాప్లో దొరుకుతుంది, కొన్ని ఫార్మసీస్లో కూడా ఉంటుంది ఇప్పుడు. అది కూడా ఫిష్ బేస్డే బేసికల్గా. ఆ కాడ్ లివర్ ఆయిల్ని 1 స్పూను డైలీ కన్జ్యూమ్ కానీ చేయగలిగితే, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ విత్ ఎంప్టీ స్టమక్తో కానీ కాడ్ లివర్ ఆయిల్ కానీ తీసుకోగలిగితే, 1 స్పూన్ తీసుకుంటేనే మీకు 450 ఇంటర్నేషనల్ యూనిట్స్ వచ్చేస్తుంది. 2 స్పూన్లు తీసుకుంటే సింపుల్ 900 ఇంటర్నేషనల్ యూనిట్స్ వస్తుంది. కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే దాంట్లో విటమిన్ ఏ చాలా ఎక్కువ ఉంటుంది. 150% ఉంటుంది, అవసరానికి మించి 50% ఎక్స్ట్రా ఉంటుందంట. విటమిన్ ఏ మళ్ళీ టాక్సిసిటీ వచ్చేది ఉంటుందని చెప్పి యూజువల్గా ఒక్కటే సజెస్ట్ చేస్తారు, 1 స్పూన్ మాత్రమే తీసుకోండి అంటారు. దీన్ని ట్రై చేయొచ్చు, మంచిగా ఈజీగా ఉంటుంది. అంటే నాన్ వెజిటేరియన్ ఎంతైనా ఇది కాడ్ లివర్ ఆయిల్ లెక్క తీసుకున్నా కానీ అది నాన్ వెజిటేరియన్ సోర్స్ నుంచి వచ్చిందే కదా. ఇంకొక ఆప్షన్ ఏంటంటే, ఇలాగే మన లెక్కే గుడ్డు తయారు చేసేది విటమిన్ డి వచ్చి గుడ్డు కూడా అల్ట్రావైలెట్ రేస్ నుంచి విటమిన్ డి తయారవుతుంది. ముఖ్యంగా చికెన్ మనం తీసుకునేటప్పుడు కోళ్ళు ఏవైతే ఉంటారో కంట్రీ చికెన్ అంటాం, అంటే నాటుకోళ్ళు ఉంటాయి కదా, వాటిలో ఎక్కువ విటమిన్ డి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అవి ఎండలో బాగా ఎండకి ఎక్స్పోజ్ కావాలండి. బేసికల్గా మనం చెప్పాం కదా, మన లెక్క అవి తయారు చేసుకున్నా అంటే ఎండలో ఎక్కువసేపు ఉండాలి. బయట తిరుగుతూ అటు ఇటు తిరుగుతూ ఉండేటువంటి కోళ్ళలో ఎక్కువ విటమిన్ డి ఉంటుంది, అవి తయారు చేసుకుంటాయి. వాటి నుంచి వచ్చేటువంటి గుడ్డులో కూడా ఉంటుంది. అలాగే ఈ కోళ్ళ ఫారాల్లో పెట్టి వాటికి ఎండ తగలకుండా, గాలి ఆడకుండా, నీడలో పెరిగే వాటిల్లో విటమిన్ డి ఉండదు. వాటి నుంచి వచ్చేటువంటి గుడ్డులో కూడా ఉండదు. అందుకని న్యాచురల్గా విలేజ్లో ఉండేటువంటి కోళ్ళలో అయితే ఎక్కువ విటమిన్ డి ఉంటుంది మనకు. అందుకే యాక్చువల్గా విటమిన్ డి మీకు కావాలి అనుకున్నప్పుడు ఆ కోడిని తెచ్చి దాన్ని అలాగే న్యాచురల్గా పెంచాలట, పెంచి దాన్ని తీసుకోవాలి. సరే కుదరలేదు, అది మనం ఇప్పుడు కోళ్ళని పెంచుకుంటాం విటమిన్ డి కోసం. ఆ గుడ్డు ఏదైతే ఉందో దాంట్లో ఎగ్ యolk అంటాం, లోపల ఉండేటువంటి సొన, పచ్చ సొన అది కూడా యాక్చువల్గా గుడ్డు వచ్చేసిన తర్వాత కూడా దాన్ని ఎండలో ఎక్స్పోజ్ చేస్తే విటమిన్ డి తయారు చేస్తుంది. అది కోడి లోపల ఉండాల్సిన అవసరం లేదు. ఆ గుడ్డును తీసుకొని వచ్చి మీరు పగలగొట్టేసి లోపల ఉండేటువంటి ఆ సొనని ఎండలో పెట్టాలి. ఎండలో పెడితే విటమిన్ డి రిచ్ అవుతుందంట. అది లేటెస్ట్ రీసెర్చ్ ప్రకారం దాన్ని పెడితే, ఎండలో పెడితే కనీసం ఒక 1 అవర్ పెడితే మామూలుగా ఉండవలసిన దానికన్నా కూడా 30% పెరుగుతుందట. అంటే యాక్చువల్గా ఒక గుడ్డు మనం తీసుకుంటే దాంట్లో 37 ఇంటర్నేషనల్ యూనిట్స్ ఉంటాయి, 37 ఉంటాయి. దాన్ని అలా ఎండలో పెడితే ఒక కనీసం ఒక గంట 1 అవర్ కానీ పెట్టగలిగితే అది పెరుగుతుంది, 30% పెరుగుతుంది. అంటే 37 30 అంటే ఇంకొక 9, ఆల్మోస్ట్ 50కి వెళ్ళిపోతుంది. దాన్ని తీసుకోవచ్చు. చెడిపోకుండా ఉండేటువంటి కండిషన్లు అయితే రోజుకు 1 గంట 2 గంటలు అలా పెడుతూ ఉంటే బెటర్ అంటారు, కానీ అది వాసన వచ్చేస్తుంది. అందుకని కాకపోతే మనం తినబోయే ముందు దీన్ని బయట పెట్టేసి 1 గంట ముందు గంట పెట్టేసి ఎండలో కానీ తీసుకోగలిగితే విటమిన్ డి పెరిగినట్టే అవుతుంది. 50 ఇంటర్నేషనల్ యూనిట్స్ అయితే వస్తాయి కదా, ఇది చేయొచ్చు. దాంతోపాటు మనం కూడా కూర్చుంటే సరిపోద్ది కదండి. అలాగే ఇంకొక ఆప్షన్ మనకు ఈ ఉండేది కాస్త ప్లాంట్ సోర్స్. ఎప్పుడు నాన్ వెజిటేరియన్ సోర్స్కు లేదా అంటే ప్లాంట్ సోర్స్ కూడా ఉంటుంది, కానీ ఇది అందరూ ఇష్టపడరు, తెలిసిందే. మష్రూమ్స్ ప్లాంట్ సోర్సేనండి, వెజిటేరియన్ కిందకే వస్తుంది, అది నాన్ వెజిటేరియన్ కాదు. బేసికల్గా అవి పెరుగుతాయి, అవి కూడా మన లెక్కకే విటమిన్ డిని తయారు చేస్తాయి. ఎండకి ఎక్స్పోజ్ కావాలి, అవి కూడా ఎండకి ఎక్స్పోజ్ కావాలి. ఎండకి ఎక్స్పోజ్ అయితే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. దాన్ని ఇప్పుడు ఎక్కడైనా సరే ఈ మష్రూమ్స్ కూడా వీటిని తయారు చేసేటప్పుడు నీడలో తయారు చేసేస్తున్నారు, కాదు, ఎండలో పెట్టాలి. ఎండలో పెట్టినప్పుడు అవి ఎక్కువ విటమిన్ డి రిచ్ ఉంటాయి. ఆ మష్రూమ్స్ ఆల్మోస్ట్ ఒక 100 గ్రాములు మీరు తిన్నారనుకోండి, 150 నుంచి 175 ఇంటర్నేషనల్ యూనిట్స్ విటమిన్ డి వస్తుంది మీకు. తీసుకోవచ్చు. ఆ కర్రీ లెక్క కానీ తీసుకొని తినగలిగితే బెటర్. యాక్చువల్గా మష్రూమ్ పౌడర్ డ్రై అయిపోతుంది, అది
దాన్ని పౌడర్ చేస్తారు. ఈవెన్ దట్ పౌడర్ని తీసుకొని వచ్చి మీరు ఎండలో పెట్టుకుంటూ ఉన్నా కానీ మీకు విటమిన్ డి వస్తుందని చెప్పి కొన్ని రీసెర్చ్ పేపర్లు తెలుస్తుంది. అది బతకక్కర్లేదు, చనిపోయినా కానీ ఆ పౌడర్ని మష్రూమ్ పౌడర్ని తీసుకొని వచ్చి ఎండలో పెట్టండి, విటమిన్ డి రిచ్ అయిపోతూనే ఉంటుంది. కాబట్టి ఈ సోర్సెస్ ఆప్షన్స్ మనకు ఉంటాయి. ఎండలోకి వెళ్ళలేని వాళ్ళు ఇవి తీసుకోవచ్చు. చాలామంది కన్ఫ్యూషన్, ఇది తీసుకోవాలా అది తీసుకోలేదో చెప్తుంటారు, కానీ ఎంత తీసుకోవాలనేది ఐడియా ఉండదు. కాబట్టి అదొక క్లారిటీ ఇద్దామని చెప్పి వీడియో చేస్తున్నాను నేను. ఎవరైనా సరే ఈ విధంగా ట్రై చేయండి. నాన్ వెజిటేరియన్కి మంచి సోర్స్ అయితే ఉంది. ఈవెన్ వెజిటేరియన్స్ కూడా మష్రూమ్ తినడం కానీ అలవాటు చేసుకోగలిగితే మనం ఎండలోకి వెళ్ళకపోయినా కానీ విటమిన్ డి తయారవుతుంది. ఓకేనా మిత్రులారా? విటమిన్ డి గురించినటువంటి కొంత క్లారిఫికేషన్ ఇచ్చానని నేను అనుకుంటున్నాను. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.